స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 21లో చార్ట్ ప్యాటర్న్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చార్ట్ ప్యాటర్న్ అంటే ఏంటో తెలుసుకుందాము. మార్కెట్ ప్రైస్ మూమెంటం అనేది నెక్స్ట్ ఈ విధంగా ఉండొచ్చు అని గెస్ చేయడానికి యూస్ చేసే ప్యాటర్న్స్ ను చార్ట్ ప్యాటర్న్స్ అంటారు. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే చార్ట్ ప్యాటర్న్ ఇజ్ ఈక్వల్ టు ప్రైస్ మూమెంట్ షేప్స్. అయితే చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయంటే ప్రైజు మరియు టైము అలాగే బయర్స్ మరియు సెలర్స్ యొక్క సైకాలజీని బట్టి ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే ఈ చార్ట్ ప్యాటర్న్స్ లో 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే 1 ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్, అలాగే 2 ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్, అలాగే 3 న్యూట్రల్ లేదా బ్రేక్అవుట్ ప్యాటర్న్స్. అయితే ఇప్పుడు వీటి గురించి 1 by 1 క్లియర్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాము. దీనిలో మనకి ఫ్లాగ్ ప్యాటర్న్, అలాగే పెన్నెంట్ ప్యాటర్న్, అలాగే రెక్టాంగిల్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్. దీనిలో మనకి హెడ్ అండ్ షోల్డర్స్, అలాగే నెక్స్ట్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్, అలాగే నెక్స్ట్ డబుల్ టాప్, అలాగే నెక్స్ట్ డబుల్ బాటమ్. సో ఓవరాల్ గా ఇవైతే ఉంటాయి. అలాగే నెక్స్ట్ నెంబర్ 3 చూసుకుంటే న్యూట్రల్ మరియు బ్రేక్అవుట్ ప్యాటర్న్స్. అయితే దీంట్లో మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే 1 సిమెట్రికల్ ట్రయాంగిల్, 2 అసెండింగ్ ట్రయాంగిల్, 3 డిసెండింగ్ ట్రయాంగిల్. సో ఓవరాల్ గా ఇవైతే ఉంటాయి. అయితే ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఎందుకు వర్క్ అవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ లోని బయ్యర్స్ మరియు సెల్లర్స్ యొక్క రిపీటెడ్ బిహేవియర్ అనేది మనకు తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ హ్యూమన్ సైకాలజీ అనేది సేమ్ ఉందా లేదా అనేది మనకి ప్యాటర్న్స్ ద్వారా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ ఫియర్ అండ్ గ్రీడ్ అనేది ఈ చార్ట్ ప్యాటర్న్స్ ద్వారా మనకి చార్ట్ లో కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ బిగినర్స్ అనే వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రూల్ అయితే గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఎప్పుడైనా సరే మీరు మార్కెట్ లో ఒక పొజిషన్ తీసుకునే ముందు ఓన్లీ చార్ట్ ప్యాటర్న్ మీద ఒకదాని మీదే బేస్ అయ్యి పొజిషన్ అయితే తీసుకోకండి. ఎప్పుడైనా సరే దీంతో పాటు మనం వాల్యూమ్స్, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, అలాగే ట్రెండ్ అని బట్టి మీరు పొజిషన్స్ అయితే తీసుకోండి. సో ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే కంటిన్యూషన్ ప్యాటర్న్స్ చూసుకుంటే ఫ్లాగ్, పెన్నెంట్, రెక్టాంగిల్. అలాగే నెక్స్ట్ రివర్సల్ ప్యాటర్న్స్ చూసుకుంటే హెడ్ అండ్ షోల్డర్స్ మరియు డబుల్ టాప్ బాటమ్. అలాగే నెక్స్ట్ న్యూట్రల్ ప్యాటర్న్స్ చూసుకుంటే ట్రయాంగిల్ ప్యాటర్న్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.